సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా 30 డివిజన్ బ్రాంచ్ ప్రెసిడెంట్ షేక్ రఫీ అహ్మద్ మాట్లాడుతున్నాను. 30వ వార్డులోని చంద్రబాబు నగర్ దగ్గర మసీద్ దగ్గర ఏదైతే రోడ్డు ఉందో గత 20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇలాగే ఉంది. దీన్ని వస్తున్నారు చూస్తున్నారు, అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు మసీదుకు వస్తూ పోతూ చాలా ఇబ్బందికరంగా ఉంది. వర్షం పడినప్పుడు అయితే అసలు నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది స్థానికులు చెప్పడం వల్ల. ఈ రోజు వచ్చి ఇక్కడ చూసాము, రోడ్డు అయితే చాలా డ్యామేజ్ గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అన్ని దగ్గర రోడ్లు, ప్రతి దగ్గర రోడ్లు వేయాలని చెప్పారు, కానీ ఇక్కడ చూస్తే రోడ్లు వేయలేదు. తొందరగా ఈ రోడ్డుని పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. సంవత్సరాల నుంచి చంద్రబాబు నగర్ రోడ్డు చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. మసీదుకి రావాలన్నా, పబ్లిక్ ఎడన్నా తిరగాలన్నా గానీ వర్షాలు పడితే మరీ దారుణంగా పరిస్థితి ఈ విధంగా ఉంది. రోడ్డు మరీ దారుణంగా ఉంది. పండగలు వచ్చినా మసీదుకి వచ్చి జనాలు నమాజ్ చదువుకోవాలంటే మరీ ఇబ్బంది పడిపోతా ఉన్నారు. మేమే చాలా మందికి చందాలు వసూలు చేసి ఈ రోడ్డు వేయించుకుంటున్నాము. రబ్బీస్ తోలించుకొని బాగా చేసుకుంటా ఉన్నాము. కానీ ఎంత తోలిచ్చినా గానీ స్టాండర్డ్ వేసుకోలేకున్నాం. ఈ రోడ్డుకి సంబంధించిన అధికారులు తొందరగా చొరవ తీసుకొని ఈ రోడ్డు మరమ్మతులు చేసి మాకు నీట్ గా చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం.